అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో భూకంప ప్రకంపనలు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తున్నాయి నిత్యం భూ ప్రకంపనలతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది అయితే గత గురు శుక్రవారాల్లో భారత్లో పలు చోట్ల భూకంపం సంభవించింది శుక్రవారం ఏప్రిల్ 5వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్లో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్తో భూకంప తీవ్రత 3.2గా నమోదు చేశారు అయితే జాతీయ భూకంప కేంద్రం తెలిపింది ఈ యొక్క విషయాన్ని మొత్తానికి రాత్రి 11 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లుగా సమాచారం అర్ధరాత్రి సంభవించిన భూకంపంతో కిష్ట్వార్లో కలకలం రేగింది రాత్రికి రాత్రే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు దీంతో పాటు రాజస్థాన్లో కూడా భూకంపం సంభవించింది ఇక్కడ పాలీలో మధ్యాహ్నం 1:29 ప్రాంతంలో భూకంపం సంభవించింది దీని తీవ్రత 3.7గా నమోదైందని తెలిపారు అర్ధరాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు నిద్ర కోల్పోయారు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు అయితే ఇక్కడ కూడా ఎలాంటి నష్టం వాటిల్లినట్లుగా అయితే సమాచారం ఇప్పటివరకు లేదు అంతేకాదు గురువారం రాత్రి హిమాచల్లో కూడా భూకంపం సంభవించింది న్యూయార్క్ న్యూజెర్సీలలో భూకంపం ప్రకంపనలు న్యూయార్క్ నగరం ఉత్తర న్యూజెర్సీ చుట్టూ భూకంప ప్రకంపనలు అయితే సంభవిస్తున్నాయి ఈ సమాచారం ప్రకారం అయితే న్యూజెర్సీలో భూకంప తీవ్రత 4.0గా నమోదు చేశారు పలు ప్రాంతాల్లో భూకంపం కారణంగా భూమి కంపించినట్లుగా అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేదు అయితే ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి ఉత్తర కాలిఫోర్నియాలో కూడా భూకంపం సంభవించింది ఇక్కడ 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది అసలు విషయం ఏంటి అంటే ఈ భూకంపం ఒకటికి 2 సార్లు కాదు వేరు సమయాల్లో 7 సార్లు భూకంపాలు అనేవి సంభవిస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి భూకంపాలు వస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు అయితే ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం కూడా జరగలేదు కానీ శుక్రవారం కూడా మయన్మార్లో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్తో భూకంప తీవ్రత 5.8గా నమోదు చేశారు తైవాన్లో కూడా భూకంపం విధ్వంసం కొద్ది రోజుల క్రితం తైవాన్లో భారీ భూకంపం వచ్చింది ఇందులో చాలా మంది చనిపోయారు పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి గత 25 ఏళ్లలో తైవాన్లో ఇంత ప్రమాదకరమైన భూకంపం సంభవించిందనే రికార్డులు కూడా చెప్తున్నాయి చాలా భవనాలు నేలమట్టమయ్యాయి శిథిలాల కింద చాలా మంది సమాధి అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి భారత్లోనూ భూ ప్రకంపనలు వస్తున్నాయి భారత్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడెక్కడ ఏం జరగబోతుందో అన్న భయంతో భారతదేశంలోని ప్రజలు అల్లాడిపోతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్